లేదా? విదేశీ పెట్టుబడిదారులు చాలా గొప్పవాళ్ళు, బట్ ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ పెట్టుబడి పెట్టకూడదా? ఇది ఎక్కడ అన్యాయం? అంబానీ మనము ఆర్గ్యుమెంట్స్ చేసినప్పుడు 2 రకాల ఆర్గ్యుమెంట్స్ ఉండాలి మన దగ్గర, ఒకటే ఆర్గ్యుమెంట్ చేయడం కాదు. ఇవాళ ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఏదో మీటింగ్ పెడతాను అని అంటే దానికి సపోర్ట్ చేయలేదు, ఏదో పర్మిషన్ ఇవ్వలేదు అని అంటున్నారు. మేబీ పోలీసుల రీజన్స్ వేరే ఉండవచ్చు కాక, ఇది ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుందో ఏంటిదో అని పోలీసుల ఏమైతుంది సార్? లా అండ్ ఆర్డర్ ఇష్యూ జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్, ఏమైతుంది? ఏమీ అవ్వదు. పక్క రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధ్యక్షుడు అండ్ పాపులర్ లీడర్, ఆయన వచ్చి సభ పెట్టుకుంటే ఏంది లా అండ్ ఆర్డర్ ఏమైపోద్ది? ఆయన దేశ విద్రోహశక్త. నేను అదే అంటున్నాను. ఇప్పుడు బిఎస్పీ పార్టీ టికెట్ మీద మనం ఇక్కడ పోటీ చేస్తారు, అందరు ఎంతో మంది పోటీ చేస్తారు ఏనుగు గుర్తు మీద, అవునా కదా? బిఎస్పీ పార్టీ ఎక్కడదండి? ఉత్తరప్రదేశ్. ఇప్పుడు మనం కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అంటున్నాం. రాహుల్ గాంధీ తెలంగాణలో పుట్టాడా? రాహుల్ గాంధీ తెలంగాణకు రాడా? ప్రచారం చేయరా? ప్రియాంక వాద్రా రాదా? మనం అంటే ఏం మాట్లాడుతున్నా అంటే ఆంధ్రాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇక్కడ పార్టీ అక్కడ మాట్లాడకూడదు అని అంటే, ఇక్కడ ఉండకూడదు అని అంటే ఎవరైనా ఇది మరి ఇప్పుడు నిజంగానే అడుగుతున్నాను, ఒకవేళ నిజంగానే ఆంధ్రాకి సంబంధించినటువంటి నాయకులు ఎవరు ఇక్కడ ఉండకూడదు అని గవర్నమెంట్ ఆర్డర్ ఇష్యూ చేయమనండి, జీవో. సుప్రీంకోర్టు చివాట్లు పెట్టకపోతే అడగండి. ఆంధ్ర కాంట్రాక్టర్ లాజిక్ ఎందుకు నిరాకరిస్తారు? ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒక ఎమోషనల్ వాతావరణం బిల్డ్ అయింది. నా ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ, నేను రేవంత్ రెడ్డి గారు చాలా తెలివైన వ్యక్తి, ఆయన దీంట్లో ఆలోచిస్తాడని అనుకోను కానీ, బట్ కాంగ్రెస్ లో ఉండే సోకాల్డ్ కొంతమంది నాయకులు మేబీ టిఆర్ఎస్ ట్రాప్ లో పడుతున్నారు. ఇది వాళ్ళకి అర్థమవుతుందో తెలియదు. టిఆర్ఎస్ ట్రాప్ అని, ఎందుకంటే టిఆర్ఎస్ అంటే ఇటు 2 టిఆర్ఎస్ లు ఉన్నాయి. యాక్చువల్లీ బిఆర్ఎస్ ఇప్పుడు అదేంది, టిఆర్ఎస్ అంటే కవిత పార్టీ ఒకటి, తెలంగాణ రక్షణ సేన ఒకటి, ఇంకోటి బిఆర్ఎస్ పార్టీ. నిజంగానే ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అనేది మళ్ళీ, ఆ తెలంగాణ ఆస్పిరేషన్స్ అనేవి, తెలంగాణ ఎమోషన్స్ అనేవి మళ్ళీ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అని అంటే కనుక ఇది ఒక నెరేటివ్ బిల్డింగ్ ఎక్సర్సైజ్ జరుగుతోంది. ఈ నెరేటివ్ బిల్డింగ్ ఎక్సర్సైజ్ గత కొంతకాలంగా అనేక రూపాల్లో జరుగుతోంది. మీరు అబ్జర్వ్ చేస్తే కనీసం ఒక 5-6 నెలల క్రితం మార్వాడి గో బ్యాక్ అన్నారు. మార్వాడి గో బ్యాక్ ఏంటి? అదొక స్ట్రాటజిక్ వ్యూహాత్మకంగా జరుగుతున్నటువంటి నినాదాలు ఇవన్నీ. మార్వాడి గో బ్యాక్. ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర తెలంగాణ, రేపు పొద్దున ఇంకోటి వస్తుంది, ఒక ఎలిమెంట్ వస్తే ఆ ఎలిమెంట్ చుట్టూతా మొత్తం రాజకీయాలను తిప్పడము, మళ్ళీ ఆ ప్రాంతీయ అభిమానము, ప్రాంతీయ ఆస్పిరేషన్స్ వాటిని బేస్ చేసుకుని మళ్ళీ ఇంకొక రాజకీయ పరమైనటువంటి ఎత్తుగడలో భాగంగా జరుగుతోంది. దీన్ని నిజంగా నా ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీ వీటిని ఖచ్చితంగా అర్థం చేసుకొని దీని నుంచి బయటపడాలి. దట్ ఎమోషనల్ బ్యాలెన్స్ మనకు కలిగి ఉండాలి. రాజకీయ పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ లాంటి రాజకీయ పార్టీ ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ సభ పెట్టుకోవాలి అని అంటే సభకు అనుమతి, మరి పవన్ కళ్యాణ్ పార్టీ పుట్టిందే తెలంగాణలో. ఫస్ట్ ఆయన ఆవిర్భావ మీటింగ్ పెట్టిందే, ఆయన అసలు పార్టీ ఏర్పాటు మీటింగ్ పెట్టిందే తెలంగాణలో, ఇక్కడే కదా, హైటెక్స్ అనుకుంటాను నాకు తెలిసి, అక్కడ ఆయన ప్రకటించారు. సో ఆయన ఇంకోటి తెలంగాణకు సంబంధించి ఇప్పుడు వేరే రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ఇక్కడ అసలు రాజకీయమే చేయకూడదు అనేది ఇదెక్కడి లాజిక్? అసలు రాజకీయమే చేయకూడదని ఎలా అంటారు? నేషనల్ పార్టీ లీడర్స్ ఇక్కడ పనిచేయట్లేదా ఏంటి? మల్లికార్జున్ ఖర్గే గారు తెలంగాణనా? ఏఐసిసి ప్రెసిడెంట్ గా ఎలా ఉన్నారు? కేసీఆర్ గారు భారత రాష్ట్ర సమితి అన్నారా లేదా? తెలంగాణ రాష్ట్ర సమితి కాదని. కేసీఆర్ గారు ఆంధ్రాలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశారు, చేయలేదా? సో మనం ఇప్పుడు ఆంధ్రాలో ఎందుకు పార్టీ కార్యాలయం ఉండాలి? బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఎందుకు ఏర్పాటు చేశారు అప్పుడు? సో మనం ఆ అంశాల్లోకి వెళితే గ్లోబలైజ్డ్ వరల్డ్ లో మనం ఉన్నామండి. గ్లోబలైజ్డ్ వరల్డ్ లో ఈ ప్రాంతీయ అభిమానం ఉండడం వేరు. నేను చెప్తున్నాను, ఇప్పుడు మాకు కూడా, నేను మీడియాలోకి వచ్చిన కొత్తల్లో తెలంగాణ వాడు వీరికి భాష రాదు, అక్షరాలు సరిగ్గా పలకడు అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. దాన్ని ఓవర్కమ్ అవ్వడానికి ప్రయత్నం చేయడానికి మేము చేశాము, దాన్ని ఎదుర్కోగలిగాలి, అధిగమించాము. నిజంగా మాట్లాడితే ఆత్మగౌరవం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇవాళ మనం చూస్తే సినిమాల్లో మాట్లాడేవాళ్ళం ఇంతకుముందు. సినిమాల్లో అసలు తెలంగాణ యాసని కేవలం ఓన్లీ దాన్ని ఏమంటారు, కామెడీకి వాడేవాళ్ళు, ఎంటర్టైన్మెంట్ ట్రాక్. ఇవాళ చూడండి, అందరూ తెలంగాణ యాస బాగా మాట్లాడుతున్నారు, తెలంగాణ పాటలు ఫేమస్ అవుతూ ఉన్నాయి. సో ఒక మార్పు వచ్చింది. పవన్ కళ్యాణ్ గారి సభకు వాళ్ళకున్న ప్రైమరీ అబ్జెక్షన్ ఖచ్చితంగా నాకు ఏమనిపిస్తుంది అంటే ఇట్ ఈస్ జస్ట్ ఇక్కడ కొంతమంది జమ అయ్యారండి. కొంతమంది ఏం చేస్తున్నారంటే వ్యక్తిగతమైనటువంటి అంశాలని ఒక 2 ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యవహారంగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. అండ్ ఇందులో కొన్ని, నేను ప్రసార మాధ్యమాలు మెయిన్ గా అనను కానీ, కొన్ని మెయిన్ గా యూట్యూబ్ మాధ్యమాల ద్వారా జరుగుతున్నటువంటి వ్యక్తులే కొంతమంది ఇది ఒక పెద్ద ఇష్యూగా చేసే ఒక ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ ఇష్యూలని
అర్థం చేసుకుని ఆపాల్సిన బాధ్యత ఉంది. అందుకే నేను రేవంత్ రెడ్డి గారు మెచ్యూర్డ్గా ఎందుకున్నారు అంటున్నానంటే, మొన్న కూడా రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ ఆంధ్ర ఇష్యూ మొదలవుతున్న టైంలోనే ఆయన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆయన ఎన్టీఆర్ గురించి చాలా గొప్పగా మాట్లాడారు. మొట్టమొదటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడాడు. మొట్టమొదటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి. సో కాంగ్రెస్ లో ఉంటూనే ఆయన రేవంత్ రెడ్డి గారు ఈవెన్ ఎన్టీఆర్ గురించి మాట్లాడారంటే అది నేను తెలుగుదేశం పార్టీ కింద చూడను నేను. సో దట్ సేమ్ తెలుగు వారి అంతా ఒకటే అనే ఒక భావనని ఆయన ఇచ్చే ఒక ప్రయత్నం పివి గారిని అలా కన్ఫైన్ చేసి చూడలేము. అదే తెలుగుదేశం సంబంధించిన ఈవెంట్ గా అని అనుకుంటే అది పొరపాటు అవుతుంది. సో అది కొంచెం వాస్ట్ దృక్పథంతోనే మనం చూడాలి. సో మనం ఈ తెలంగాణలో ఉన్నటువంటి అనేక అంశాలు